హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మహీ ట్యుటోరియల్. స్టూడెంట్స్, నేను ఇంతకుముందు పెట్టినటువంటి వీడియోస్ రే ఆప్టిక్స్, వే ఆప్టిక్స్, అందులో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే నేను చెప్పే వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయో కామెంట్ కూడా తెలియజేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఈ లెసన్లో నుంచి మనకి పబ్లిక్కి 4 మార్క్స్కి అడుగుతారు. సో మనం ఈ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి 5 క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే స్టూడెంట్స్, మనం ఈ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ వచ్చేసి ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ అన్నాడు. సో 2 రకాలైన వేరు ఛార్జెస్ ఉన్నప్పుడు ఆ 2 ఛార్జెస్ మధ్య ఉండేటటువంటి అట్రాక్షన్ అయినా రిపల్షన్ అయినా ఆ రెండింటి యొక్క మల్టిపుల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 చార్జెస్ Q1 Q2 అనుకోండి, ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అంటే Q1 ఇంటూ Q2 కదా. సో దానికి డైరెక్ట్ ప్రపోర్షనల్గా దాని యొక్క ఫోర్స్ ఉంటుంది. అలాగే చార్జ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. ఆ 2 చార్జెస్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్కి ఇన్వర్స్లీ స్క్వేర్గా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. సో దీన్నే మనము కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అని అంటాము. సో ఓకేనా. నెక్స్ట్ దీనికి మనము ఫార్ములా ఏ విధంగా రాయాలో కింద రాసాను చూడండి. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2, అలాగే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కింద ఏం రాసాము, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై d². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 బై d². సో ఇంతే, చాలా సింపుల్. ఈ క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అనేవి వస్తాయి. సో చాలా ఈజీ క్వశ్చన్, బాగా నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్. ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది. నెక్స్ట్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఓకేనా. అదే విధమైనటువంటి ఇంటెన్సిటీ దగ్గర ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఒక పాయింట్ ఛార్జ్ దగ్గర. ఓకే, ఇప్పుడు మనము దాని యొక్క డెఫినేషన్ రాద్దాం. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కనుక ఆ ఫోర్స్ కనుక అప్లై అయితే దాన్నే మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇంతే, చాలా సింపుల్. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ చూద్దాం. సో మనం ఇంతకుముందు చూసినటువంటి క్వశ్చన్కి ఎక్స్ప్రెషన్ రాసాం కదా, 2 చార్జెస్ తీసుకొని బై డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అని రాసాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పాయింట్ దగ్గరే కాబట్టి సో ఇక్కడ ఏం రాయాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q0 బై r² అని రాస్తాము. దాని తర్వాత మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి E ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై Q0, అంటే ఫోర్స్ బై పాయింట్ ఛార్జ్ కదా. సో అందుకని F బై Q అని రాసుకుంటాం, Q0 అనమాట. ఓకే, ఇప్పుడు మనము దేర్ఫోర్ E ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ F ప్లేస్లో 1/4πε0 Q0 బై r² అని రాస్తాం, డివైడెడ్ బై Q0 అని వేసుకుంటాం. సో కింద పైన కూడా మనకి Q0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది, సో E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q బై r². సో ఇదనమాట ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనం ఇది చెప్పాలి. E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q బై r² అని చెప్పాలి. ఓకే, ఇంతే, సింపుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిరైవ్ ద ఈక్వేషన్. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ని మనము యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్ అని చెప్పేసి, కపుల్ యాక్టింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాము. ఓకే, ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కపుల్ యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో మనం చెప్పాలన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్లో ఏం కనిపిస్తుంది, యారో మార్క్స్ మనకి పైకి కనిపిస్తున్నాయి అన్నీ, అంటే ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట అది.
అందులో రెండు ఛార్జెస్ తీసుకున్నాం, -q +q అని చెప్పేసి. వాటి మధ్య ఉండేటటువంటి ఈ డిస్టెన్స్ మొత్తం కూడా మనము 2a అని చెప్పి రాసుకున్నాము. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇక్కడ యాంగిల్ రాసాం కదా తీటా. సో అలాగే ఈ వైపు కూడా చూడండి, మనం ఒక స్ట్రైట్ పాత్ కనుక తీసుకుంటే ఇక్కడ కూడా మనకి తీటా వచ్చింది. సో అలాగే ఫోర్స్ F1, ఓకేనా, F1 వచ్చి కింద వైపు ఈ పక్క ఉన్నది, తర్వాత F2 వచ్చేసి ఆ వైపు ఉన్నది. సో వీటి మధ్య ఉన్నటువంటి ఈ మొత్తం కూడా ఏ విధంగా ఫోర్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్సర్ చూద్దాం. ఫోర్స్ ఆన్ ద చార్జెస్, ఇందులో ఉండేటువంటి చార్జెస్ రెండు, -q +q. ఆర్ అలాగే ఫోర్సెస్ ఏంటి, F1 F2 ఇవి రెండు కూడా సమానం. సో F1 F2 = F. అలాగే F దేనికి సమానం, ఈక్యూకి సమానం అనమాట. ఇప్పుడు మనం sin θ అని రాసుకోవాలి. ట్రయాంగిల్ ACB sin θ = AC/AB. sin θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే AC అనమాట, అలాగే దాని యొక్క హైపోటెనస్ అంటే AB అనమాట. ఇక్కడ ABకి మనం మొత్తం డిస్టెన్స్ ఎంత రాసుకున్నాము, 2aగా రాసుకున్నాం. సో అందుకని ఏం చేస్తాము, AC/2aగా రాసుకుంటాము. ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ AC = 2a sin θ అవుతుంది. ఎందుకని, ఈ వైపు ఉన్నటువంటి sin θలోకి 2a అటు పంపించామనుకోండి, అప్పుడు మనకి AC = 2a sin θగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము కపుల్ సంబంధించినటువంటి ఫార్ములా రాద్దాం. కపుల్ = ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ ఫోర్స్ అంటే F, అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, AC అనమాట. సో F × AC. ఇక్కడ అలాగే మనకి F దేనికి సమానం, ఈక్యూకి, ఓకేనా, ఈక్యూకి సమానం. సో అందుకని EQ × 2a sin θ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి Q × 2a అనేది Pకి ఈక్వల్, అందుకని మనం Q × 2aని విడిగా రాసుకొని E × sin θని ఒకవైపుగా రాసుకుంటాం. సో అప్పుడు మనం PE sin θ అని రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ కపుల్ యాక్టింగ్ C = PE sin θ n క్యాప్ వస్తుంది. ఇది వెక్టార్కి మనం వెక్టర్ రూపంలో చెప్పాలనుకున్నప్పుడు C = P × E బార్గా చెప్తామన్నమాట. C = P బార్ × E బార్. ఓకే స్టూడెంట్స్, ఇంతటితో మనకి 3 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ గివ్స్ ఇట్స్ ఇంపార్టెన్స్. గాస్ లా అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము దాని యొక్క ఫస్ట్ సైడ్ హెడింగ్ చూస్తే, గాస్ లా, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకేనా, ఏదైనా సరే క్లోజ్డ్ సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది, పాస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఈక్వల్ టు ద 1/ε0 టైమ్స్, అది 1/ε0 టైమ్స్ ఇంటూ ఛార్జ్ అనమాట. దాని యొక్క ఛార్జ్కి 1/ε0 టైమ్స్ ఈక్వల్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా, దీన్ని మనం సింపుల్గా ఏమని రాస్తాము, π = Q/ε0 అని రాస్తాం అనమాట. ఇప్పుడు మనం దీని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ బాడీ. ఏదైనా కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ బాడీ అనేది ఉంటే దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని మనం కనుక్కోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇంకొక పాయింట్, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు క్యాలిక్యులేట్ సిమెట్రికల్ చేంజెస్ డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఓకేనా, సిమెట్రికల్గా వచ్చేటటువంటి చేంజెస్ని కూడా కనుక్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసి కొంచెం కాదు, చాలా మొత్తం వరకు కూడా డెరివేషన్ పార్టే. సో దీంట్లో పెద్ద ఎక్కువ ఫార్ములాస్ కూడా ఏమీ ఉండవు. మీకు తెలిసినటువంటి, అంటే ఇచ్చినటువంటి 2 ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ రెండింటి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యాడ్ చేసి మనము టోటల్గా చివరగా వచ్చేటటువంటి ఫార్ములాని రాయడమే. సరే, దీన్ని ఒకసారి క్వశ్చన్ చూద్దామనండి. డిరైవ్ an expression for the intensity of electric field due to, okay, electric field at a point on the axial line of electric dipole. ఓకేనా, యాక్సియల్ లైన్ అంటే ఒక స్ట్రైట్ పాత్లో ఉండేటటువంటి ఛార్జెస్ అనుకోండి, ఒకే వరుసలో ఉన్నాయన్నమాట ఆ 2 ఛార్జెస్. వాటి మధ్య ఉండేటటువంటి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాము. ఓకే స్టూడెంట్స్, మీరు ఇక్కడ ఒక్కసారి డయాగ్రామ్ని గమనించారంటే ఇందులో మనకి
పాజిటివ్ ఛార్జ్ అలాగే నెగిటివ్ ఛార్జ్ ఒకే యాక్సిల్ లైన్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 2a అనేటువంటి డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మనము ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ E + Q = 1/4πε0 Q/r-a². నెక్స్ట్ అలాగే మైనస్ ఛార్జ్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు -Q ఈజ్ E - Q = 1/4πε0 -Q/r+a². సో ఇప్పుడు మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసాం కదా, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. సో E = E + Q E - Q. సో స్టూడెంట్స్, మనం రెండు ఛార్జెస్ని కనుక రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక యాడ్ చేసుకున్న తర్వాత మనము కాన్స్టెంట్గా ఉండేది బయట రాసుకుంటాము. ఆ టర్మ్ వచ్చేసి Qn/4πε0 × 1/r-a² - 1/r+a² అని రాసుకుంటాము. సో ఆ తర్వాత మనము క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో దేర్ఫోర్ ఆ తర్వాత a - b² మనకి ఏమొస్తుంది 4ac కదా. సో అదేవిధంగా 4ra అనేది మనకి వస్తుంది అనమాట. సో /r² - a² అని మనం రాసుకుంటాము. సో రెండు మల్టిప్లై చేస్తాం కాబట్టి ఆ విధంగా వస్తుంది. సో ఆ తర్వాత రిమైనింగ్ పైన ఉన్నటువంటి 4ra, ఈ వైపు ఉన్నటువంటి Qని లోపల రాసుకొని Nని బయట రాసుకుంటాం. ఎందుకు అంటే ఇక్కడ మనకి Q × 2a = Pకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అందుకోసం మనము ఇక్కడ 4ని 2 × 2గా Qని లోపల రాసుకుంటాం అనమాట. సో దేర్ఫోర్ 2 × Q × 2a × r రాసుకుంటాము. సో లోపల ఉన్నటువంటి Q × 2a బదులు మనం Pని యాడ్ చేసుకోవచ్చు. సో దేర్ఫోర్ మనకి రిమైనింగ్ ఆన్సర్ వచ్చేసి 1/4πε0 2pr/r² - a² అనే వస్తుంది. అయితే ఇక్కడ మనకి a అనేది నెగ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే a నెగ్లెక్ట్ అయిపోయిందో అప్పుడు మనకి కింద r⁴ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం పైన ఉన్నటువంటి ఒక rని కింద ఒక rని కనుక క్యాన్సిల్ చేసుకుంటే మనకి టోటల్గా ఆన్సర్ వచ్చేసి E = 1/4πε0 2p/r³ అనేది వస్తుంది. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఈ చాప్టర్లో మనకి ఈ 5 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు వీటిని బాగా నేర్చుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్ పెట్టినటువంటి ఎవరైనా కనుక మీరు చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అందులోకి వెళ్ళి మీరు చూస్తారని అనుకుంటున్నాను. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.